నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు రూఫ్ గార్డెన్ ఎక్స్పర్ట్ రఘోత్తమ్ రెడ్డి గారు ఉన్నారు. రూఫ్ గార్డెన్ కి సంబంధించి ఆయన ఏం తెలియజేస్తారో ఆయన అడిగి తెలుసుకుందాం. రఘోత్తమ్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఓకే, ఫైన్. రూఫ్ గార్డెనింగ్ కి సంబంధించి మా సఖులకు ఏం తెలియజేస్తున్నారు? రూఫ్ గార్డెన్ అంటే పట్టణాల్లో రూఫ్ గార్డెనింగ్ చేయాల్సినటువంటి పరిస్థితులు బాగా ఏర్పడాయండి. మనకు బయట మార్కెట్లో దొరికే కూరగాయలు పళ్ళు బాగా పెస్టిసైడ్స్ వాడి పండిస్తున్నారు వాటిని. అవి మన ఆరోగ్యానికి కూడా బాగా హాని చేస్తున్నాయని మనకి చెప్తున్నారు. సో అందువల్ల నేను రూఫ్ గార్డెనింగ్ చేయాల్సి వచ్చింది. గత 6 సంవత్సరాల నుంచి రూఫ్ గార్డెనింగ్ చేస్తున్నాం మేము. రూఫ్ గార్డెనింగ్లోకి రావడానికి మరో కారణం ఏమిటంటే ఇక్కడ మనకి స్థలాలు కొరత ఉంటుంది. స్థలాలు బాగా ఎక్కువ ఖరీదు ఉంటుంది, చాలా మనం కొనలేము కూడా నిజానికి. సో అందువల్ల రూఫ్ని స్థలంగా క్రియేట్ చేసుకొని గార్డెనింగ్ చేయాలని నేను అనుకున్నాను. అప్పుడు 6 ఏళ్ల క్రితం ఇల్లు కట్టినప్పుడు నేను నిర్ణయించుకున్నానండి. రూఫ్కి ఏమీ ప్రమాదం లేకుండా ఇంటి పైకప్పు ఏమైనా ఉరుస్తుందా లేకపోతే సో అట్లా పదును వస్తుందా అని ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. మంచి స్టాండర్డ్ రూఫ్ అయినట్టయితే మనం వేసుకోవచ్చండి. అయితే ఇవాళ మరి మా సఖులకు ఎటువంటిది చూపించబోతున్నారు? అంటే మొక్కలలో చాలా రకాలు ఉన్నాయి, కూరగాయలు పళ్ళు. ముందుగా ఏది చూపిస్తారు? ముందుగా ప్రధానం కూరగాయలే కనుక నేను కూరగాయల గురించి, కూరగాయ మొక్కలు ఎట్లా పెంచుకోవటం, ఎన్ని రకాలు ఉన్నాయో నేను చెప్తానండి. అలాగే ఈ బెండ మొక్కలు ఏమిటంటే మనం ఏ కూరగాయ విత్తనాలైనా సరే సంవత్సరంలో 3 సీజన్లలో నాటుకోవచ్చండి. వేసవి ప్రారంభం, వర్షాకాలం ప్రారంభం, శీతాకాలం ప్రారంభంలో నాట్ల సీజన్. విత్తనాలు నాటాలంటే సంవత్సరంలో ఈ 3 సీజన్లలో నాటుకోవచ్చు. బెండను కూడా ఏమిటంటే ఎటు ఫీట్కి ఒక దూరం చొప్పున విత్తనం, ఒక గింజ ఫీట్ దూరానికి కొంచెం ఏపుగా పెరుగుతాయి. సో కొంచెం ఏ కూరగాయ మొక్కలైనా సుమారు అంటే ఈ వంగ, బెండ, క్యాబేజీ, కాలీఫ్లవరు, మిర్చి, సో ఇలాంటివి ఒక్కొక్క మొక్కకు మధ్య ఫీట్ దూరం ఉండడం మంచిదండి. బాగా ఎదుగుతాయి, గాలి వెలుతురు ఆడుతుంది. సో ఇది ఎన్ని రోజులైంది? ఇది 2 months అవుతుంది. 2 months ఇంకా కాలేదు. అంటే వేసవి తీవ్రంగా ఉన్న చివరి రోజుల్లో నాటాను నేను వీటిని. మామూలుగా అంత ఆ టైంలో ఎవరు నాటరు. నేను కాస్త ఇప్పుడు మళ్ళీ మనకి ఇప్పుడు కూరగాయల కొరత బాగా ఉంటుంది. జూన్లో బాగా ఇప్పుడు కూడా తీవ్రంగా ఉంటాయి, జూన్ జూలై మాసాలు. అప్పుడు రావాలి కనుక సో వేసవి ఇప్పుడు మే మధ్య భాగంలోనే నేను మేలో నాటినాను వీటిని. ఏదైనా 1.5-2 నెలల ఇవి కూడా అంతే 2 months ఇవి కూడా క్రాప్ వస్తుంది. వచ్చి 4 నెలలు లేదా 6 నెలల వరకు కూడా బెండ కాపు కాస్తుంది. క్రాప్ మార్చేటప్పుడు ఈ మడిలోని మట్టిని బాగా ఎండించటం అవసరం, ఎండబెట్టుకోవటం. అందులో శిలీంద్ర సంబంధమైన జబ్బులు తిరిగి రాకుండా ఉండడానికి. అంటే ఎప్పుడు నీ క్రాప్ మీదనే మడి ఉండటం వల్ల అందులో కొన్ని శిలీంద్ర సంబంధమైనటువంటి కానీ క్రిమి కీటకాలు కానీ డెవలప్ అవుతాయి. ఆ మట్టినంతా కూడా ఎండించాలి. 10-15 రోజులు బాగా మట్టిని తలకిందులు చేస్తూ ఎండబెట్టుకుని మళ్ళీ ఇంకొక వేరే విత్తనం నాటుకోవడం మంచిది. బెండకు బదులు ఇంకొక క్రాప్ మార్చడం మంచిదండి. రఘోత్తమ్ రెడ్డి గారు ఇంకో రకం మొక్క ఏమైనా చూపిస్తారా? మనం బెండ తర్వాత మనం ఇక్కడే పొట్ల ఉన్నాయి. సో మనం పొట్ల గురించి చెప్పుకోవచ్చు. క్యాబేజీ ఉంది. సో ఏదైనా ఈ పొట్ల దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు క్యాబేజీ గురించి తెలుసుకున్నామండి. క్యాబేజీ ప్రధానంగా ఇది శీతాకాల పంట అండి. శీతాకాల పంట లేదా ఉత్తర భారతంలో ఎక్కువ అంటే లేదా శీతల దేశాల పంట నిజానికి మొదటి నుంచి కూడా ఇది మనకు ఉత్తర భారతం నుంచి యూరోప్ నుంచి ఇట్లా వచ్చిన పంటలు ఇవి. అయితే ఇది ఇప్పుడు మేము వేసవికి ముందే క్రాప్కి వచ్చింది ఈ క్యాబేజీ. నిజానికి వేసవికి ముందే వచ్చి వేసవి అంతా ఇలా కోతకొచ్చి కూడా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా కాలం ఉంటాయి. మిగతా కూరగాయలకు వేటికి లేని లక్షణం ఏమిటంటే ఇది ఇలా క్రాప్ ఇలా వచ్చి చాలా కాలం ఉంటుందండి. మనం కోసే వరకు అవంతే ఉంటుంది. ఎక్కువ కాలము కోతకొచ్చి కూడా ఎక్కువ కాలం క్రాప్ అంటే పంట మీద మొక్కల మీద ఉంటుంది అనమాట. దీని సుగుణం అంటే వేసవి అంతా గడిచింది ఉన్నాయి, ఇంకా అక్కడ ఉన్నాయి మొక్కలు, క్యాబేజీ మొక్కలు. ఇవి మనం విత్తనాలు షాపుల్లో తెచ్చుకోవచ్చు. మనం విత్తనాలు కట్టడం చాలా కష్టం వీటికండి. నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా విత్తనాలు కట్టలేకపోయాను వీటికి. క్యాబేజీ, కాలీఫ్లవర్ మనం షాపుల్లో విత్తనాలు తెచ్చుకుని నారు పోసుకోవాలి.
అయితే ఇప్పుడు షాపుల వాళ్ళు నారును కూడా చిన్న చిన్న మొక్కలు అమ్ముతున్నారండి. మనం నారు పోసి 1 మంత్ చేయకుండా కూడా వాళ్ళు నారు పోసి అమ్ముతున్నారు. వీటికి ఎరువుల విషయంలో ఎటువంటి శ్రద్ధ ఇంకా ఎరువులు అదే మట్టిలో మనం కలుపుకున్న పశువుల ఎరువే కానీ ఇంకా వేరే ఫర్టిలైజర్ అయితే అంటే కెమికల్ రసాయన ఎరువులు మాత్రం వేయటం లేదు. ఈ రసాయన ఎరువులను పురుగు మందులు అంటే పెస్టిసైడ్స్ కొట్టకుండా ఆర్గానిక్ ఫుడ్ లాంటిది పండించుకోవాలనేది కనుక రూఫ్ గార్డెన్ లక్ష్యం. అందువల్ల నో పెస్టిసైడ్ నో ఫర్టిలైజర్ అండి. ఇది క్యాబేజీ గురించి పరిచయం అండి. ఇది పొట్లకాయ చెట్టు అండి. పొట్లకాయ సో వెరైటీస్ అన్నీ అందరికీ తెలిసినవి. పొట్లకాయతో ఏమేమి వంట చేసుకోవచ్చు. సో ఈ పొట్ల చెట్టును కూడా పెంచడం ఏమిటంటే విత్తనాలు నాటుకోవటమేనండి. ఇది కూడా డైరెక్ట్గా విత్తనాలు నాటము. అంటే ఇవి ఇప్పుడు బెండ వంగ లాగా కాకుండా ఒక మడిలో ఒకే పాదు మధ్యలో ఒక చిన్న పాదులాగా ఒక ఫీటు వెడల్పుతో ఒక గుండ్రని పాదు చేసుకుని 4 గింజలు నాటుకుంటే 4 మొక్కలు వస్తాయి. ఈ మడి అంతా కూడా కింద వేళ్ళు ఆ 4 మొక్కలు ఈ మడిని వాడుకుంటాయి. దీనికి ఈ తీగలు పాకడానికి మనం ఏదైనా వర్టికల్ పందిరి కానీ లేదా హారిజాంటల్ పందిరి కానీ ఏదైనా దీనికి సపోర్ట్ ఉండాలండి. సపోర్ట్ లేకుండా తీగ జాతి కనుక ఇది సపోర్ట్ లేకుండా ఎదగదండి. అందువల్ల కంపల్సరీ దీనికి పాకడానికి వర్టికల్ పందిరి కానీ హారిజాంటల్ పందిరి కానీ వేసేటప్పుడు మనం అది ఆలోచించుకోవాలన్నమాట. ఎటువైపు పాకించడానికి అవకాశం ఉందా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుందండి. రఘుత్తం రెడ్డి గారు చాలా చక్కగా రూఫ్ గార్డెన్ బాగా డిజైన్ చేసుకున్నారండి. అన్ని కూరగాయలు ఉన్నాయి. ఇప్పటివరకు మాకు చాలా రకాలు చూపించారు. ఇంకా ఏ రకాలు పండిస్తున్నారు? సో దాదాపు అన్నీ మనం నెల మీద చేసే వ్యవసాయం అన్నీ పండించవచ్చండి రూఫ్ మీద. మా గార్డెన్లో కూడా ఇప్పుడు ఈ జూన్ నెలలో కూడా మా గార్డెన్లో అన్ని రకాల కూరగాయలు ఉన్నాయండి, క్యాబేజీతో సహా. పచ్చిమిర్చి ఒకటి మేము లేదు అంటే వేసవిలో అది పండించడం కష్టం కనుక నేను పండించలేదు. ఇప్పుడు మేము పచ్చిమిర్చి ఇప్పుడు నాటాం మడిలో. అందులో మనం ఏ కాయగూరనైనా సరే రూఫ్ గార్డెన్లో చాలా బాగా పండించవచ్చండి. ఇంకా బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. 6 సంవత్సరాలుగా మేము బయట కొనలేదండి. రఘుత్తం రెడ్డి గారు మనకున్నంత స్థలంలో అంటే రూఫ్ గార్డెన్లో కూరగాయల మొక్కల్ని ఏ విధంగా పెంచుకోవాలో మా సఖులకి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ఓకే, నమస్కారం. చూసారుగా